దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, దేవుని జనాంగమా, సో ఈ మందిరం కాలిపోయిందని, అది కూడా మా జిల్లా భద్రాద్రి జిల్లా దగ్గర సమీపంలో ఇంత ఘోరం జరిగిందని చెప్పి నాకు తెలిసిన తర్వాత ఎంతో వేదన చెందాను, ఎంతో బాధపడ్డాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, యాక్చువల్గా మీ నెంబర్ కోసం నేను చాలా ప్రయాసపడ్డా. ఈ పరిస్థితులలో ఆయన ఎంత వేదనలో ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి midnight 1 o'clock వరకు కూడా నెంబర్స్ కోసము సెర్చ్ చేశాము. సో నాకు అనాథాశ్రమం ఉంది, అనాథాశ్రమంలో చదివినటువంటి బిడ్డలు చెర్ల వెంకటాపురంలో ఆ పిల్లలు ఉంటారు. వాళ్ళకి కాల్ చేసినాను. కాల్ చేస్తే ఇమ్మీడియట్లీగా ఈ ఊరు వచ్చి తెలుసుకొని మీ నెంబర్ నాకు పెట్టడం జరిగింది. సో ఎంతో ప్రయాసతో ఈ నెంబర్ కనుక్కున్నాను. ఆ ప్రయాస, ఆ భారం అంతా ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన భారం. సో ఎందుకు చెప్తున్నానంటే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయని అపోస్తుడైనటువంటి పౌలు తిమోతితో చెప్తా ఉంటాడు. సో అంత్య దినములు వచ్చేసాయి, మందిరాలు కాలబెడతా ఉన్నారు, ఈరోజు క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, పాస్టర్లను కొడుతూ ఉన్నారు. ఈ అంత్య దినాలలో సేవకులముగా ఈరోజు మనమందరము మరి కలిసిమెలిసి ఉండకపోతే ఇంకా దాడులు ఎక్కువ జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను, ప్రతి ఒక్కరము కూడా సొంత అన్నదమ్ముల వలె కలిసిమెలిసి పరిచర్య చేయాలని నా ఆశ. అండ్ అదే విధముగా దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మరి నాకున్న దాంట్లో ఎంతో కొంత ఇక్కడికి వచ్చి సహాయం చేయాలని ఆశతో ఉన్నాను. కానీ నా ఆశ ఏంటంటే, ఇప్పుడు తాత్కాలికమైనటువంటి సహాయం కాదు, ఈ మందిర పునాదికి ఫస్ట్ కానుక నేనే ఇవ్వాలి. కనుక ఆశతో నేను వచ్చాను ఇక్కడికి. కనుక చాలా సంతోషంగా ఉంది. ఈ సంఘాన్ని చూస్తే మరి ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మందిరం కాలిపోయినాయి, చూడొచ్చు మీరు, ఈ దులాలు చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు. శుక్రవారం మందిరం తగలబడితే ఆదివారం ఇక్కడ ఘనమైన ఆరాధన జరిగింది. శుక్రవారం మందిరం తగలబెడితే సాతాన్ గాడు ఏమనుకున్నాడు, మందిరం లేకుండా చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మహిమ కలిగిన మందిరాన్ని ఇక్కడ యేసయ్యను అడిగా నేను, యేసయ్యా మందిరం తగలబెట్టారు యేసయ్యా అని చెప్పి యేసయ్యతో నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన గదిలో గోజాడుతా ఉన్నాను. చాలా బాధతో వచ్చానండి ఇక్కడికి, చాలా వేదనతో వచ్చాను. అయితే యేసయ్య నాతో అన్న మాట ఏంటంటే, ఆ బిడ్డకు నేను చెర్ల ప్రాంతంలో ఎవరికీ లేని గొప్ప మందిరాన్ని అక్కడ యేసయ్య నాతో చెప్పిన మాట, ఘనమైన పరిచర్య ఇక్కడ జరగబోతుంది. కనుక ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. చంపడం ఏంటండి, చంపేస్తా ఉన్నారు, తలకాయలు బలగొట్టేస్తా ఉన్నారు, ఐరన్ రాడ్లు, చిన్న పిల్లలని చూడకుండా, పోలియో సంబంధించినటువంటి పిల్లలని చూడకుండా అతి కిరాతకముగా చంపేస్తా ఉన్నారు, కొడుతా ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ఇటువంటి సేవకులకు మనం సపోర్ట్ గా నిలబడాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడున్న సంఘ బిడ్డలు కూడా, మీరు కూడా మీ సేవకుల కొరకు మీరు ఆ భారము కలిగి నిలబడాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రాంగణంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ ప్రాంగణంలో దేవుడు మహిమ కలిగిన మందిరం కట్టులాగున్న ప్రార్థన చేస్తారని నేను ప్రార్థన చేస్తున్నాను. పిల్లలు కూడా కాలేదు. ఎవరిని చంపారు? మన సంఘస్థులను చంపేశారు. ఛత్తీస్గఢ్ సీజీలో చూడండి, 150 మంది నమ్మారు. ఇప్పుడు చంపేశారు, సంఘ బిడ్డలను చంపేశారు ఛత్తీస్గఢ్ లో. మరి ఆ బిడ్డను బట్టి 150 మంది రక్షణలోకి వచ్చారంట. మరి ఆ బిడ్డ నా యేసయ్య కుడి పార్శాన ఉండును గాక, యేసు నామంలో ఉండును గాక. ఇంత కిరాతకంగా చంపారండి, చాలా ఘోరంగా ఆ బిడ్డని చంపేశారు. అయినా కానీ వీళ్ళు వెనతిరగకుండా దేవుని కోసము బహుబలముగా నిలబడతా ఉన్నారు. కనుక అటువంటి బిడ్డల కోసము మనం నిలబడాలని మరి ప్రార్థన చేయండి. మరి దేవుడు ఈ పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా. నిన్న నేడు ఏకరీతిగున్నవాడా, స్తోత్రం నాయనా, స్తోత్రం. ఏ మందిరంలోనైతే తగలబెట్టారో ప్రభువా, ఏ మందిరాన్ని తగలబెట్టారో ప్రభువా, ఆ మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మహిమ కలిగిన మందిరం కట్టబడును, మహిమ కలిగిన మందిరం కట్టబడును, కట్టబడును. ఈ పరిచర్యపై ఉన్న ప్రతి చెడు కనుదృష్టి కాలిపోవును, ప్రతి వ్యతిరేకమైన కాలిపోవును గాక. యేసయ్యా, మహిమ కలిగిన మందిరము కట్టబడును గాక, కట్టబడును గాక. ఈ తండ్రి నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నా తండ్రి, నీ శక్తితో నీ బలముతో బిడ్డని నింపుతూ రమ్మని, ఏ మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నన్ను క్షమించు. ఇదిగో నా తండ్రి, అమ్మ తేజని కుమారుని బట్టి, ఇదిగో పాస్టమ్మ గారిని బట్టి, బిడ్డల్ని బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ పెద్దల్ని బట్టి అయ్యా, ఇంతే కాదు మేము కలిసి నిజంగా ఒక అద్భుతాన్ని మీరు మా మధ్యలో చూపబోతున్నారని నమ్ముతున్నాం. నాయనా, నశిస్తున్న ఆత్మలకి రక్షణ మార్గదర్శకులుగా మమ్మల్ని చేయబోతున్నారని నమ్ముతున్నాం. నీ బిడ్డలు ఇస్తున్న ప్రతి హీవుని పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముతూ ఈ హస్తాలు గొప్ప చెప్తూ, నా కొదిమని ప్రార్థన బిడ్డిస్తున్న ఇది పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని, నీ జీవగంధంలో ఆ పేరు రాయబడినట్లు కృప చూపమని నీకే స్తుతులు చెల్లించి యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. అందరికీ వందనాలు. దేవుని నామాన్ని బట్టి స్తోత్రాలు. సేవకులందరికీ వందనాలు. అమ్మ తేజ కుమారుడు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. మా బంధువులు, మా చుట్టలు ఎంతో మంది ఉన్నారు దగ్గర, కానీ అదే అన్నుల్లో ఉంటే వాళ్ళు వస్తారు, కానీ దేవుని నమ్ముకున్నాం మా దగ్గరికి ఎవరు రాలేదు. ఈరోజు వారికి నిజంగా అమ్మ తేజ కుమారుడు మరి ఎలా ఆ యూట్యూబ్లో విన్నాడు, విని ఈరోజు మా దగ్గరకు వచ్చి మరి ఇలాంటి సాయం ఇంత ఆదుకోవటం అనేది మా బంధువులకి అన్నదమ్ములకి లేని ఈ యొక్క ప్రేమ, అది యేసుక్రీస్తు ప్రేమ నమ్ముతూ నిజంగా ఇలాంటి సేవకులు ఉన్నారు, బలపరుస్తారు, ఓదార్స్తారు మాకు తెలియదు, కానీ దేవుడు నిజంగా అమ్మ తేజ ద్వారా మాకు ఇది నిజంగా బలపరిచినటువంటి ఈ మాట నిజం. ఒక అన్నదమ్ముల కంటే అన్నదమ్ములు దేవుని ఒక పరలోక సంబంధం అని నేను నిజంగా నమ్ముతున్నామని చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ఇదంతా. సో ఇవన్నీ కాలిపోయినటువంటి ఆ చర్చి దులాలు ఇవన్నీ అన్నమాట. అవన్నీ ఆ చర్చిలో నుంచి బయటికి తీసి టార్బల్స్ కట్టేసేసి వీళ్ళు ఆరాధన చేస్తారు. ఈ విధంగా మందిరాన్ని తగలబెట్టారు. సో నిజంగా చాలా బాధాకరం. ఎంత వేదన అంటే అంత వేదన. సో మందిరాన్ని ఈ విధంగా తగలబెట్టారని మీకు చూపించడానికి నేను వచ్చాను ఈ ప్రాంతానికి. చూడండి, ఈ విధంగా తగలబెట్టారు. ఆ చర్చిలో కొట్టే డ్రోల్ ఇవన్నీ కూడా తగలబెట్టేశారు. సో ఇవన్నీ వంట గిన్నెలు, ఆ ప్లేట్స్, సో చర్చిలో కొట్టే డోల్స్ అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా తగలబెట్టేశారు. ఈ విధంగా తగలబెట్టేశారు. ఫ్యాన్, చర్చిలో మందిరంలో ఫ్యాన్లు, సో ఇవన్నీ ఈ విధంగా మొత్తం తగలబెట్టేశారనమాట. చాలా ఘోరాతి ఘోరంగా తగలబెట్టేశారు.